BNN TV తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. మధ్యమత్తులో ఫారెస్ట్ అధికారులను కొట్టిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర్ రెడ్డి. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్పోస్టు వద్ద డ్రైవర్పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర్ రెడ్డి ట్రైబల్ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరిక. మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కొని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని శ్రీశైలం అంతటా తిప్పిన బుట్ట రాజశేఖర్ రెడ్డి అనంతరం తన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది ఆవేదన. సీసీ ఫుటేజ్ విడుదల చేసిన అధికారులు. ఫారెస్ట్ అధికారులు రామానాయ్, గుర్వయ్య, మోహన్ కుమార్, కరీముల్లాపై దాడి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్. తెల్లవారుతో 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేయమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు సముఖంగా తెలుపుకోవడం అనేది.